స్వీట్ చేయవా? నీకోసం క్యారెట్ హల్వా చేయనా? సరే అయితే. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నా కోసం ఆ ఉదయం చేసే క్యారెట్ హల్వా మీకు కూడా రెసిపీ పెడుతున్నాను, చూసేయండి. 2 కప్పుల క్యారెట్కి కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్, పంచదార, 2 గ్లాసుల పాలు, కొంచెం నెయ్యి. ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కా తీసుకుని అదే ప్యాన్లో మనం తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని తురుము మంచిగా ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టుకుంటూ నెయ్యి వేసుకుంటూ కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 2 గ్లాసున్నర పాలు పడింది, గ్లాసున్నర పాలు వేసుకున్నాము. మూత పెట్టి ఒక 10 నిమిషాలు చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకున్నామంటే కొంచెం చిక్కబడుతుంది. ఈ టైంలో మనం మెత్తగా ఉడికిన తర్వాత పంచదార వేసుకుందాం. మాకైతే 4-5 టేబుల్ స్పూన్ల పంచదార పడింది. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి. ఇలా పాకం వచ్చేంత వరకు మనం మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట, మధ్య మధ్యలో చూసుకుంటూ. ఇంకా చూడండి, ఇక్కడ హల్వాలోంచి గీ సపరేట్ అవుతుంది కదా, ఇలాంటి టైంలోనే మనం ఇలాచీ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనం ఇన్స్టెంట్ క్యారెట్ హల్వా రెసిపీ రెడీ అవుతుంది. సింపుల్గా అవుతుంది, ఎక్కువ టైం పట్టదు, ఒక 15 మినిట్స్ పడుతుంది. హల్వా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో కూడా అదే చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ ఉదయంతో చేస్తుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.